హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ అండి క్రిస్మస్ రమ్ కేక్ అండి. ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాము. ఇంట్లోనే చక్కగా రమ్ కేక్, ప్లమ్ కేక్ తయారు చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది క్రిస్మస్ కేక్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆల్మండ్స్ మెయిన్. ఇది రమ్ కేక్ అండి. క్రిస్మస్కి రమ్ కేక్ కంపల్సరీ చేసుకుంటారు. ఇది రమ్ ఒక 200 ml వరకు రమ్ తీసుకున్నాను నేను. దాంతోపాటు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి ఒక 50 grams చొప్పున తీసుకోండి. నేను 1 kg కేక్ చేస్తున్నాను. నేను 50 grams చొప్పున తీసుకుందాము. దీనిలో చూడండి, ఆరెంజ్ జ్యూస్ ఒక 100 grams తీసుకున్నాను, 100 ml అనమాట. అలాగే ఆల్మండ్స్, క్రాన్బెర్రీస్, యాపిల్ అండి, డ్రై యాపిల్ పౌడర్. ఇది మీకు తెలియటం కోసం ఒక యాపిల్ కూడా ఉంచాను నేను. యాపిల్ పౌడరు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి, డ్రై బనానా, ప్లమ్స్ ఒక 50 grams, అప్రికాట్, అలాగే కాజు, ఇవి క్రాన్బెర్రీస్, తర్వాత ఇవేమో చెర్రీస్ అండి, డ్రై చెర్రీస్. ఇలాగ అన్నీ మీకు ఏం కావాలో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్ మనకు దొరికేవి. దాంతోపాటు స్పైసెస్ అండి, నట్ మగ్ అనమాట. మీకు తెలియటం కోసం నేను నట్ మగ్ ఇవన్నీ పెట్టాను ఇక్కడ. నట్ మగ్ పౌడరు ఒక 1/2 teaspoon సరిపోతుంది. అలాగే క్లోవ్ పౌడర్, అలాగే దాల్చిన చెక్క అండి, సినామన్ అంట, సినామన్. తర్వాత ఆరెంజ్ పైన ఉంటుంది కదా పీలు, దాన్ని పౌడర్ చేసుకొని డ్రై చేసి పెట్టుకోండి. అది కూడా ఒక teaspoon అయితే వేసుకుందాం. తర్వాత జింజర్ కూడా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా చేసుకొని ఇది వేసుకోవాలి. అలాగే అనీస్, స్టార్ అనీస్ ఉంటుంది కదా, అది కూడా ఫ్లవరు, పెప్పర్ పౌడర్ కొంచెం, అన్నీ కొద్దిగా 1/2 teaspoon చొప్పున వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ కూడా 1/2 teaspoon. ఇవన్నీ కూడా మనం దీనిలో వేసి కలపాలి. ముందుగా అయితే నేను ఇక్కడ ఆల్మండ్స్ అవి వేసి పెట్టాను. దీనిలో ఈ 1/2 లీటరు అంటే 200 ml వరకు నేను రమ్ వేసాను. దీనిలో అన్నీ ఈ పౌడర్స్ అన్నీ వేసి సోక్ చేసి పెట్టుకుందాము. ముందుగా నేను నట్ మగ్ పౌడర్ 1/2 teaspoon, క్లోవ్ పౌడర్, సినామన్ పౌడర్, ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్, స్టార్ అనీస్, జింజర్, ఆరెంజ్ అండ్ లెమన్ జస్ట్ అండి, 2 కలిపేసాను నేను. దీనిలో చూడండి యాపిల్ పౌడర్. ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ప్లమ్స్, కాజూస్ అన్నీ వేసుకోవచ్చండి, చెర్రీస్, డ్రై బనానా, అప్రికాట్. మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాము. ఈ చెర్రీస్ అండి, డ్రై చెర్రీస్. దీనిలోనే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు మనం. ఇవన్నీ వేసేసి మూత పెట్టి మినిమం అండి 48 hours నుండి మనం 15 days వరకు సోక్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే 48 hours అయితే సోక్ చేస్తున్నాను. ఇది క్రిస్మస్ కేక్ కదా, నాకు క్రిస్మస్ టైం కల్లా కావాలి కాబట్టి నేను ఈరోజు 2 days ముందు నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను.
కదలకుండా మూత పెట్టి ఒక సైడ్ పెట్టేద్దామండి. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, నేను ఒక టూ ఆరెంజెస్ తీసుకున్నానండి. 100 ml వరకు వచ్చింది నాకు. అది కూడా వేసేసుకోవాలి దీనిలో. మన రమ్లో సోక్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టండి. టెంపరేచర్ సెట్ చేసి 30 సెకండ్స్ అండ్ కొంచెం ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఫ్లఫీగా అవుతాయి అన్నమాట, కొంచెం ఉబ్బుతాయి. సోక్ చేసుకుంటే అందులోకి అవి రమ్మను కూడా పీల్చుకుంటాయి అన్నమాట. అందుకోసం పెట్టుకుంటే ఒక 30 సెకండ్స్. అయిపోయింది. మనం ఇది బయటికి తీసేసి మళ్ళీ అదే ప్రకారంగా మూత పెట్టేసి ఒక సైడ్ పెట్టేసుకుందాము. 48 అవర్స్ పెడదాం మనం. మినిమం ఒక 24 అవర్స్ కూడా పెట్టుకోవచ్చండి. 48 అవర్స్ అయితే బాగా సోక్ అవుతాయి. మినిమం 48 అవర్స్ అయితే పెడితే మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, ఒక 50 గ్రామ్స్ షుగర్ తీసుకున్నామండి. షుగర్ తీసి క్యారమిల్ చేద్దాం ముందు. ఒక 1/2 కప్ వరకు షుగర్ తీసుకున్నాను నేను. కేక్ కావాల్సిన ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, ఇది ఒక నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే బ్రౌన్ షుగరు, ఇది కూడా ఒక 250 గ్రామ్స్. బటర్ ఒక 250 గ్రామ్స్. ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ అండి, మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే కాజు, అప్రికాట్, క్యాన్బెరీస్, ఆల్మండ్ చిన్న చిన్న స్టిక్స్ అనమాట కట్ చేసి పెట్టుకున్నాను. ఇంతవరకు వేసుకున్నా. ఇంకా కావాలంటే మీరు ఏమైనా సరే ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూను, బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రౌన్ షుగర్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇదిగోండి పౌడరు, ఇది బ్రౌన్ షుగర్ మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మనం వేసిన షుగర్ బాగా కరిగిపోయింది. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం కరిగించుకోవాలి థిక్గా. ఇది ఎందుకంటే మనం మంచి కలర్ వస్తుందన్నమాట. క్యారమిల్ ఇది, కేక్కి మంచి కలరు, ఫ్లేవర్ అన్నీ వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అతను కమర్షియల్ ట్యాక్స్ కదండి. చూడండి, మనం తీసుకున్న షుగరు బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేద్దాము, లిటిల్. ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకోవచ్చు. మొత్తం మీద ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి మన క్యారమిల్ రెడీ అయిపోతుంది. ఇది సరే ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకోండి. చూడండి, ఇది ఆపేయండి, స్టవ్ ఆపేసేయండి. దీన్ని కొంచెం చల్లారుతాము. చిన్న బౌల్లో తీసి పెట్టుకుందాం మనం. ఇదండి క్యారమిల్
ఒక చిన్న గ్లాస్లో తీసి పెట్టుకున్నాం, ఒక హాఫ్ కప్ ఉంటుంది. నేను ఒక హాఫ్ కప్పు ఓడర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఇది కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను మనం బటర్తో పాటు. నేను బటర్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. బటర్ని ముందుగా మనం దీనిలోనే మనం కొలత పెట్టి తీసుకున్న షుగరు, ఇది కూడా 250 గ్రామ్స్ వేసుకున్నా నేను. ఇప్పుడు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంది కదా, అది ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నా నేను. దీనిలోనే బేకింగ్ సోడా 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. దీనిలోనే ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకుందాం. చేసి పెట్టుకున్నాం కదండి ఈ కారమిల్లు, అది వేద్దాము. అలాగే ఆయిల్ కూడా ఒక పావు కప్పు.
ఒక 2 డేస్ వరకు నేను ఫ్రూట్స్ నట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి రమ్ము సోక్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దీనిలో వేస్తాను. దీనిలో సోక్ చేసి పెట్టుకున్న రమ్ములో సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయాలి. ఇవన్నీ కలిపేసి పెట్టుకోవాలి. మీరు కొంచెం థిక్గా అయింది అనిపిస్తే కనుక కొంచెం మిల్క్ పోసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది బ్యాటర్ అయితే కరెక్ట్ సరిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు పోస్తున్నాను నేను. ఇదిగోండి మనం కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈలోగా మనం ఓవెన్ ఉంది కదా, మనం బేకింగ్ ఓవెన్ ప్రీ హీట్ పెట్టుకుందాము ఒక 10 నిమిషాలు. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత కేక్ ట్రే కూడా రెడీ చేసుకున్నాము. కింద ఒక స్క్వేర్ తీసుకున్నాను నేను. బటర్ పేపర్ వేసి గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే గ్రీస్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసిద్దాం. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. నేను గార్నిష్ కోసం కొన్ని అప్రికాట్ ముక్కలు కొంచెం సర్దుకోవచ్చు, అలాగే కాజు, రమ్ ఫ్రూట్ అండ్ నట్ కేక్ అన్నమాట ఇది. క్రాన్బెర్రీస్ ఇవన్నీ వేసుకోవచ్చు అండి. చెరీస్, క్రాన్బెర్రీస్, రేజిన్స్ ఏమైనా వేసుకోవచ్చు. పైన నేను ఆల్మండ్స్ కూడా వేసాను. దీన్ని మనం ఓవెన్లో పెట్టేద్దాము. ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. మనం సెట్ చేసి పెడదాము. 170 డిగ్రీస్లో ఒక 40 మినిట్స్ అయితే పెడతామండి. ముందుగా దీన్ని నాది బేకింగ్ ఓవెన్. దీనిలో నేను ఒక 40 మినిట్స్ వరకు సెట్ చేసి పెడదాము.
మోడ్ బేక్ మోడ్లో పెడదామండి. తర్వాత టెంపరేచర్ 170. ఇది ఒక 40 మినిట్స్ అయితే పెడదాం. నేను ప్లమ్ కేక్ చేయగా ఇంకా కొంచెం బ్యాటర్ మిగిలిందండి. దీంతో మనం కప్ కేక్ కూడా చేసుకోవచ్చు. మనం కప్ కేక్ మోల్డ్ ఉన్నది, దానిలోనే మనం కప్ కేక్స్ పేపర్ ప్లేట్స్ పెట్టేసి దీనిలోకి సగం వరకు బ్యాటర్తో ఫిల్ చేసుకుందాం. చూడండి, ఒక 40 మినిట్స్ అయిపోయింది. మన కేక్ రెడీ అయిపోయినట్టుంది. బయటికి తీసి చూద్దామండి. ఒకసారి చెక్ చేద్దాము. నైఫ్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చేసుకోవచ్చు. నైఫ్కి ఏమంటుకోవట్లేదు కాబట్టి కుక్ అయిపోయింది. ఇలాగా కొద్దిగా ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. ఇలాగా నేను కొంచెం బ్యాటర్ మిగిలితే ప్లమ్ కేక్స్ పెట్టాను. ఇది మనం జస్ట్ ఒక 15 మినిట్స్ పెడితే సరిపోతుంది 170లో, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ హీట్ అయి ఉన్నది. అదే 170 డిగ్రీస్. నేను ఒక 20 మినిట్స్ అయితే పెట్టాను. చూస్తారు కదండి, రమ్ కేక్ ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. మనం అన్ని ఫ్రూట్స్ నట్స్ వేసుకొని క్రిస్మస్ కేక్, క్రిస్మస్ రమ్ కేక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి. బయటికి తీద్దాము. నేను ఒక 15 to 20 మినిట్స్ మధ్యలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే హీట్ ఎక్కువైపోయింది కదా. 40 మినిట్స్ వరకు పెట్టిన అవసరం లేదు. అదండి మనది ప్లమ్ కేక్ రెడీ అయింది. రమ్ ప్లమ్ కేక్, అలాగే కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి. ఈ చాకుతో గుచ్చుకుంటే మనకి అక్కడ పిండి లాంటిది తగలకూడదు, అంటే రెడీ అయిపోయినట్టే. చూస్తారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము మనం రమ్ ప్లమ్ కేక్, క్రిస్మస్ ప్లమ్ కేక్ ప్లస్ పిల్లలకి ఇష్టమైనటువంటి కప్ కేక్స్ కూడా రెడీ చేశాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం ప్లమ్ కేక్ మీద ఒక ప్లేట్ బోర్లించి తిరిగేసుకుందాము. దాన్ని అడుగున వేసిన బటర్ పేపర్ నెమ్మదిగా తీసేసాము. మళ్ళీ ఒక ప్లేటు బోర్లించుకొని మనం చేసిన ప్లమ్ కేక్స్ కూడా తీసేసుకుందాం నెమ్మదిగా. చూడండి, నేను రమ్ ప్లమ్ కేక్ అండ్ కప్ కేక్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. కొంచెం ట్యాప్ చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది.